ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా విద్యార్థులు ఎంతమంది బలి కావాలి? అందుకోసమే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎందుకంటే మేమంతా మీ బిడ్డలం, మేము మీ తమ్ములం, ఇక్కడ చాలా మంది అక్క చెల్లెలు మీ కుటుంబ సభ్యులు కాబట్టి ఏ ఒక్కరు చావద్దంటే ఖచ్చితంగా మీరు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాలు ఎలాగలిగారు? ఎంత ఇస్తారో చెప్పండి. ఏ ఉద్యోగాలు ఇస్తారో చెప్పండి. కానిస్టేబుల్ ఇస్తారా, మెగా డిఎస్ ఇస్తారా, లేకపోతే జీపో ఇస్తారా? ఏది ఇస్తారో కూడా చెప్పకుండా కేవలం రాజకీయం కోసం వచ్చి రాజకీయ లబ్ధి కోసం మీరు వస్తా అంటే మీరు మాట ఇచ్చారు, వచ్చారు. ఇది అత్తగారిలే వచ్చిపోవడానికి, ఇది ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ. ఎందుకంటే వస్తే పోనీయం, మీరు ఇచ్చిన హామీ నెరవేర్చండి. ఏ ఒక్క హామీ నెరవేర్చకపోతే చూస్తూ ఊరుకోం కాబట్టి పరిగెత్తించాం. మమ్మల్ని చూసి, మా విద్యార్థులను చూసి, మా నిరుద్యోగం చూసి ఇవాళ సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారే భయపడ్డారు, వణుకుతున్నారు. ఎందుకంటే ముందు పరిగెడుతూ కానవడి వెళ్ళిపోతున్నారు. ఒక 1/2 కిలోమీటర్ దాకా మేము తరిమినాం. అది మా పౌరుషం, అది మా గడ్డ, ఇది మా తెలంగాణ యొక్క పౌరుషం అని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలలో సుమారు 60,000 పైచిలకు ఉద్యోగాలు అయితే మేము భర్తీ చేశామని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తుంది. మరి దీని మీద మీరేమంటారు? మరి ఇప్పటిదాకా 60,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే మరి ఎందుకు చూపించలేకపోతున్నారు? మరి ఎక్కడ భర్తీ చేశారు? ఏ జిల్లాలో ఎంతమంది పనిచేస్తున్నారు? ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారు? జిల్లాల వైజ్ గా రాష్ట్ర వ్యాప్తంగా 60,000 ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఇప్పటిదాకా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. సాక్షి దగ్గర నుంచి గ్రూప్ 2 మాత్రం ఇచ్చారు. తిప్పి కొడితే ఒక 4,000 ఉద్యోగాల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈ ఉద్యోగాలు కూడా గతంలో ఉన్న ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది, ఈ ప్రభుత్వం భర్తీ చేసింది. కాబట్టి మేమేమంటున్నాం, 60,000 ఉద్యోగాలు మీరే ఇచ్చారనుకోండి, మరి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మీరే కదా. మరి 1,40,000 ఉద్యోగాలు ఎవరు ఇవ్వాలి? ఎప్పుడు ఇస్తారు? ఎక్కడ ఇస్తారు? మరి ఇప్పుడు దాకా 3 సంవత్సరాలు అవుతుంది. మాకు రావాల్సిన ఉద్యోగాలంతా మరి 6 లక్షలు, మరి 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? మరి ఈయన ఈ ముఖ్యమంత్రి ఏమంటారంటే ఈ 5 సంవత్సరాల్లో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా అంటున్నారు. మీ సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను మీరెక్కడా? మరి 5 సంవత్సరాల్లో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఈ ముఖ్యమంత్రి ఎందుకు? అబద్ధాల పేరుతోటి గద్దెనెక్కినంత మాత్రాన మేము చూస్తూ ఊరుకోం. ఇది సీఎం పదవి, మీకు హోదాకు మీకు మేము గౌరవిస్తున్నాం. గౌరవం కాపాడుకోండి. మా విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం చేయండి. మాలాగా చాలా మంది మోసపోతున్నారు కాబట్టి ఏ ఒక్కరు మోసపోవద్దు. ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి డైవర్ట్ చేయడానికి కోసం మాత్రమే ఇక్కడ ఈ సభ మాత్రం క్లియర్ చేసినట్లు మాకు అనిపిస్తా ఉందన్న. మాకు